వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే, ఉమ్మి సలీం గారు గతంలో గోనెగండ్లలో జరిగిన ఒక విషయం గురించి అప్పట్లో చాలా పెద్దగా ఆయన హంగామా చేయడం అనేది జరిగింది. హాజరాబీకి అన్యాయం జరిగితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయలేదు, ఈ ఇంటికి నేను ఒక పెద్ద అన్నగా ఉండి ఆ కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఉండి వాళ్లకు న్యాయం చేయడానికి నేను పోరాటం చేస్తానని ఆ రోజు ఎన్నో ప్రభలు పలికినారు వాళ్ళు. అలాంటిది ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మి సలీం గారికి ఒక ఉన్నతమైన పదవి కల్పించారు వాళ్ళకి. వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా 10 నెలలు కావస్తా ఉంది. మళ్ళీ గోనెగండ్లలో హాజరాబీకి మీరు ఎటువంటి న్యాయం ఆ పిల్లకి చేశారని చెప్పేసి నేను ఈరోజు ఈ మీడియా ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాను. అన్న, 2021లో ఆగస్టు 17వ తేదీన గోనెగండ్ల గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను గతంలో కూడా మీకు చెప్పాను, అన్న హాజరాబీ ఎక్కడున్నాడు మా అన్న, మీరు ఆ రోజు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో విధాలుగా ఆదుకుంటామని చెప్పారు, మీరు ఎంతో మందిని పిలుచుకొని వచ్చి ముసలి కన్నీళ్లు కార్చారు, నా చెల్లెలకి అన్యాయం జరిగింది, నేను అండగా ఉంటాను, ఈ కుటుంబానికి నేను ఆదుకుంటానని ఎన్నో మాటలు పలికారు. మళ్ళీ ఈ రోజు నిన్న గుడ్ మార్నింగ్ టీం ఒకటి గోనెగండ్లకు వెళ్ళడం జరిగింది. అలాగే హాజరాబీ కుటుంబానికి కూడా వాళ్ళు పరామర్శించి అడిగారు, ఏమ్మా మీ అమ్మాయి పట్ల ఎటువంటి న్యాయం జరిగిందని అడిగితే కూడా వాళ్ళు కన్నీరు మున్నీరై ఈ రోజు కూడా మాకు సలీము అడగడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఏ విషయం అనేది కూడా ఆయన కూడా అమ్ముడు పోయినాడేమో వాళ్ళకని వాళ్ళు తెలియజేసిన ఆ కుటుంబ సభ్యులు తెలియజేసినారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మీరు ఎక్కడున్నారన్న, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో విధాలు మాట్లాడి ఏం చేస్తా ఉన్నారు, మామ అన్నావు, అది అన్నావు, ఆదుకుంటానని చెప్పావు అని చెప్పేసి మీరు అడిగినారు కదా. మళ్ళీ మీరెక్కడున్నారు, ఆ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాటలు పలికినటువంటి వాళ్ళు మీరు మళ్ళీ మీరేం చేస్తా ఉన్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? 10 నెలలు కావస్తా ఉంది. అప్పుడు గతంలో ప్రభుత్వం కూడా ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి భూమి కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది వాళ్ళకి. కానీ వాళ్ళు నా బిడ్డకు జరిగినటువంటి ఆయనకి మాకు భూమి వద్దు, ఏం లేదు, నా బిడ్డకి ఎవరైతే అన్యాయంగా చంపేశారో వాళ్లకు కఠినంగా శిక్షించండి ప్రభుత్వం పరంగానే వాళ్ళు కోరుకోవడమే జరిగింది. మళ్ళీ ఆ రోజు కూడా మేము కూడా ధర్నాలు చేశాము, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మెమోరాండం కూడా ఆర్డీఓ సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు గారిని మీడియా ద్వారా కూడా మేము కూడా మహిళా సంఘాలుగా అడ్డుకోవడం అనేది జరిగింది, ప్రశ్నించాము. అన్నా మళ్ళీ మీరేం చేస్తా ఉన్నారు మాకు అది చెప్పండి, ఆ కుటుంబానికి మీరు ఏమి న్యాయం చేశారు అది మాకు తెలియచేయండి. ఇప్పుడు మీరు ఏదేదో మాటలు మాట్లాడుకొని ఈరోజు మీరు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి మీ అవకాశం ఉంది, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు పవర్స్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఆ రోజు వైఎస్ఆర్ వాళ్ళే చేశారు అన్నారు. మళ్ళీ ఆ వైఎస్ఆర్ వాళ్ళు చేసింటే ఈ రోజు మీరు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నారు. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ అమ్మాయికి న్యాయం చేయలేదని చెప్పి చీర గాజులు పెట్టారు. అన్న, నేను కూడా ఒక ముస్లిం మహిళనే, నా పేరు జులేకాబి, నేను కూడా అన్న నీకు చెప్తా ఉన్నాను చూడు, నేను కూడా నీకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదుగా, నువ్వు చేయలేదు కాబట్టి నేను కూడా నీకు చేత కాదేమో, ఈ రంజాన్ నెలలో కూడా నేను నీకు చీర గాజులు పెట్టి నేను కూడా నీకు పంపిస్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా. అన్న, ఇది ఆ అమ్మాయికి నీకు న్యాయం చేయడానికి చేత కాకపోతే ఈ చీర గాజులు వేసుకొని ఇంట్లో కూర్చో ఒక మూలాన, లేదంటావా పౌరుషం ఉంటే పోయి ఆ కుటుంబానికి ఆదుకొని తగిన న్యాయం అన్న మీ ప్రభుత్వం ద్వారా చేయమని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. నా పేరు జులేకాబి, నేను వైఎస్ఆర్సీపీ నాయకురాలిని.